వెల్కమ్ టు న్యూస్ లోకల్. అల్లూరి సీతారామరాజు 127 జయంతి మండపేట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి, కమిషనర్ బి రాముతో పాటు మున్సిపల్ సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెల్లవానికి వెన్నుచూపని దిశాలి మన్యం వీరుడు అల్లూరి అని కొనియాడారు. యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకోవాలని మన అన్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన అల్లూరి సీతారామరాజు గారు ఈ రోజున 127వ జయంతి జరుపుకోవడం, అలాగే విప్లవకారుడు అనడానికి ఆయనే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు చెప్పిన ఆశయాల ప్రకారము ఆయన ఆయన చెప్పిన విధానాలని బ్రిటిష్ వాళ్ళకి ఎవరికి కూడా మనం లొంగి ఉండకూడదు, మన మన దేశంలో మనము పరిపాలించుకోవాలి అనే ఆశయాలను ఆ నాన్నగారు చెప్పడం ద్వారా, అలాగే ఆయన ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో విప్లవకారుడిగా వెలుగొంది. మన్యం వీరుడిగా అంటే అటవీ శాఖ చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం ఉండకూడదని చెప్పి వాళ్ళ చేతిలోని మరణించిన అతి చిన్న వయసులో 27 సంవత్సరాలకే ఆయన మరణించడం అన్నది జరిగింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయమని మనకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మన పురపాలక సంఘ చైర్పర్సన్ గారు, నేను మరియు మన సిబ్బంది అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మన భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. ఈయన 1892 జూలై 4వ తేదీన భీమవరంలో జన్మించారు. ఈయనకి 15 ఏళ్ళు దాటాక వీళ్ళ తాతగారు ఊరు మన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో పాండ్రంగి విలేజ్ ఉండటం జరిగింది. అక్కడ ఈరోజు కూడా ఆయన నివసించే వాళ్ళ తాతగారి ఇల్లు లైబ్రరీగా రన్ అవుతుంది. ఆ విలేజ్ కూడా నేను వెళ్ళి విజిట్ చేశాను. కాబట్టి మనకి అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర ఎంత